ట్రైనింగ్, జీరో ఫీజ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. మనం చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాం. అసలు ఆ డేంజరస్ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? జాబులు ఉంటాయా ఉండవో ఫ్యూచర్లో తెలియడం లేదు. దానికి రీజన్ రీసెంట్గా ఆంథ్రోపిక్ అనే ఒక సాఫ్ట్వేర్ కూడా వచ్చిందనమాట. ఒక ఏఐ టూల్ అని చెప్పొచ్చు. ఆ టూల్ వల్ల అసలు ఒక పర్సన్ నీడే లేకుండా పోయింది ఐటీ ఇండస్ట్రీలో. సో ఇంకో పక్క చూస్తే చాలామంది బీటెక్ చదువుతూ ఉన్నారు. లేదంటే ఇంకో ఏదో ఒక ఎనీ పర్సన్ నీడ్ టు బీ గ్రాడ్యుయేటెడ్. అంటే ఎవరైనా సరే ఒక స్టూడెంట్ 10th చదవాలి, ఇంటర్ చదవాలి, తర్వాత ఏదో ఒక దాంట్లో గ్రాడ్యుయేషన్ అయితే తీసుకోవాలి. కానీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఎలాంటి పొజిషన్స్ ఉన్నాయి, ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి మనం మనీ ఎర్న్ చేయడానికి. సో ఇలాంటి కన్ఫ్యూజన్లో ఒక క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు, ఉమెన్ ఎంటర్ప్రినర్. మ్యామ్తో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఫ్యూచర్లో ఒకప్పుడు వెళ్ళి వ్యవసాయం చేసుకో అనే సిచ్యువేషన్ మళ్ళీ వస్తుంది అనడానికి చాలా మళ్ళీ ఏంటంటే బ్యాక్ టు బేసిక్స్ అనే అనిపిస్తుంది. బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టుగా మళ్ళీ ఏవైతే మేజర్ కంట్రిబ్యూటర్స్ ఉన్నారో వాటికే కోర్ ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో వాటి వైపే మళ్ళీ వెళ్ళేటట్టుగా అంతా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ తర్వాత ఏదైతే ఈ బీటెక్ పీపుల్ అంటే నేను ఒక స్టడీలో చూసానండి. అంటే లాస్ట్ 2024లో ఎవరైతే బీటెక్ చేశారో 84% స్టూడెంట్స్కి అసలు కనీసం జాబ్స్ ఇంటర్వ్యూస్ లేవు. తర్వాత కనీసం వాళ్ళకి ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు. 85% అంటే 50 అంటే 100 మంది బీటెక్ చేస్తే అందులో ఓన్లీ 15 పీపుల్కే వాళ్ళు ఏదైనా ప్రొవైడ్ చేయగలిగారు కంపెనీస్. మిగతా 85 పీపుల్కి ఏమీ ప్రొవైడ్ చేయలేకపోయారంటే అంటే మన దగ్గర యూత్ ఎక్కువ కదండి. మన ఇండియా ఈజ్ వెరీ యంగెస్ట్ పాపులేషన్. సో కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ ఇయర్ బయటకు వస్తున్నారు బీటెక్లు చేసి. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ఇంకా దీంతో ఏఐ అనేది ఎంటర్ అయింది. ఒకవైపు ఏమో గ్రాడ్యుయేట్స్ ఎక్కువయ్యారు, ఒకవైపు ఏమో మన దగ్గర యంగెస్ట్ పాపులేషన్, జాబ్స్ అనేవి ఎంతైనా సరిపోవడం లేదు. సో ఇవన్నీ ఒకవైపు అయితే ఇంకొక వైపు ఏంటంటే ఈ ఏఐ టూల్ వచ్చి ఏం చేస్తుంది మనకి, దేర్ ఆర్ మెనీ జాబ్స్ దట్ ఆర్ టేకెన్ కేర్ బై హ్యూమన్స్ దట్ ఆర్ రీప్లేస్డ్ బై ఏఐ. అంటే డేటా అనలిటిక్స్ అదే చేసేస్తోంది. సో లీగల్ ప్రొసీడింగ్స్ అవే చేసేస్తూ ఉన్నాయి. మార్కెటింగ్, తర్వాత ఈ బ్రాండింగ్ అన్నీ కూడా ఏఐ దానికి మొత్తం మనకి ఇచ్చేస్తూ ఉంటే అవే చేసేస్తూ ఉన్నాయి. సో మరి ఇక్కడ హ్యూమన్ ఎంత ఫాస్ట్గా అది రీప్లేస్ చేసేస్తూ ఉంది. సో ఇలాంటివి కాకుండా లేదు మేడం మాకు ఇంత శాలరీలు, పెద్ద శాలరీలు కాదు, మాకు కొంచెం డీసెంట్గా జాబ్స్ ఉండి ఒక స్టేబుల్ ఇన్కమ్, ఒక స్టేబుల్ కెరియర్. ఇంత అప్స్ అండ్ డౌన్స్. ఇప్పుడు ఈ ఐటీలో ఉన్న వాళ్ళందరూ కూడా బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే ఎవ్రీ 3 yearsకి అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మీరు జాబ్కి వెళ్ళిన తర్వాత 3 yearsకి మీరు అవుట్డేటెడ్. మళ్ళీ మీరు అప్గ్రేడ్ చేసుకుంటే కానీ మీకు నెక్స్ట్ లెవెల్ అనేది ఉండట్లేదు. సో ఎంత చదువుతారండి, ఎంత చదువుతారు, ఎంత అప్గ్రేడ్ చేస్తారు? 3 yearsకి మళ్ళీ మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకొని మళ్ళీ మీరు ఆ ఫియర్ అనేది ఎంత డేంజరస్గా ఉంటుందండి. ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత 45 ఏజ్ వెళ్ళిన తర్వాత అసలు ఎంత క్రూషియల్ అది ఆ ఏజ్ అనేది. సో మీరు ఇంకా సెటిల్ అవ్వలేదు. సో ఒకవైపు జాబ్స్ ఇంత అన్సర్టైన్గా ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళందరూ చాలా ఎక్కువగా ఫియర్ అవుతూ ఉన్నారండి బికాస్ ఆఫ్ దీస్ చేంజెస్. సో ఇలా ఎవరైతే ఇప్పుడు కొత్తగా వస్తున్నారో, ఎవరైతే ఇంకా వద్దు ఈ మనకి ఐటీ కాదు ఏదైనా ఓ ప్రామినెంట్ స్టేబుల్ జాబ్స్ అంటే మనకి ఫైనాన్స్ అనేవి ఉంటాయండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లేకుండా, బ్యాంక్స్ లేకుండా, ఎన్బిఎఫ్సిస్ లేకుండా, మనకి మ్యూచువల్ ఫండ్స్, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలు లేకుండా ఎప్పుడు జరగలేదు. ఇవన్నీ కోవిడ్ టైంలో కూడా వర్క్ అయ్యాయి, ఒక్కటి కూడా ఆగలేదు. అంటే దీస్ ఆర్ ఆల్ కోర్ కదండి. ఇప్పుడు మనకి జీడిపికి కానీ ఎకానమీకి కానీ ఇది లేకుండా అవ్వదు. ఒక్కరోజు కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు లేకపోతే బ్యాంక్స్ లేకుండా మీరు ఇమాజిన్ చేయగలరా? స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా ఆగడం మీరు చూసారా? నో. సో దీస్ ఆర్ ఆల్ లైక్ కోర్ అండి. సో ఇలాంటి వాటిల్లో మీరు కానీ ఈ పర్టికులర్ ఈ ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటే అంటే మీరు బీటెక్ అయి ఉండొచ్చు, లేదు ఎలాంటి డిగ్రీ అయినా, బీఫార్మసీ, ఎంసీఏ ఆర్ బీకామ్, ఎంకామ్, మీరు ఏదైనా డిగ్రీ అవ్వనియండి. మనం ఇందులో కానీ ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని కోర్సెస్ ఉన్నాయండి. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 5,000 నుంచి మీకు 1 lakh అయ్యే ఖర్చు కూడా ఉంటుంది. మీరు చూస్ చేసుకోవచ్చు. 5,000, 10,000 కూడా మీరు కొన్ని కోర్సెస్ చేసుకోవచ్చు. లైక్ స్టాక్ మార్కెట్ కోర్సెస్ ఉన్నాయి, NISMV
అలానే మ్యూచువల్ ఫండ్ కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కామన్ డెరివేటివ్స్ SIFకి సంబంధించిన మనకి కోర్సెస్ ఉన్నాయి. అలానే మనకు గ్లోబలైజ్డ్ అంటే మనకి ఎక్కడికి వెళ్ళినా నాట్ ఓన్లీ ఇండియా అండి, అంటే మీరు ఆల్ ఓవర్ ఆల్మోస్ట్ 150 కంట్రీస్లో కూడా నాకు వెళ్ళిన జాబ్ కావాలి. ఇప్పుడు జాబ్ కోసం ఎక్కడికైనా వెళ్తున్నారండి, అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడికైనా వెళ్తున్నా మాకు ఆ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ కావాలి అనుకుంటే మనకి CFP, ఇప్పుడు నేను CFP, అలానే CWM చార్టెడ్ వెల్త్ మేనేజ్మెంట్, ఇలాంటి హై ఎండ్ కోర్సెస్ ఉన్నాయి. అలానే యావరేజ్ కోర్సెస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో వీటిని కానీ మనం చేసుకున్నట్లయితే అసలు ముందు జస్ట్ మీకు ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఎంట్రీ ఉంటుంది. ఐదర్ యు ఆర్ నాట్ ఫ్రమ్ ఫైనాన్స్ ఆర్ ఫ్రమ్ ఫైనాన్స్, మీరు ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా అందరికీ కూడా ఈ కోర్సెస్ కానీ ఒకసారి చేసుకుంటే ఇందులో ఎంట్రీ అనేది దొరికిపోతుంది. సో మీరు చూసుకుంటే బ్యాంకుల్లో అందరూ బీటెక్ చేసిన వాళ్ళే ఉంటారు. సో చాలామంది ఏమనుకుంటారంటే మేము సైన్స్ బ్యాక్గ్రౌండ్ మాకు ఈ ఫైనాన్స్ అర్థం కాదు అనుకుంటారు. బట్ నథింగ్ లైక్ దట్ అండి. అసలు బీటెక్ చేసిన వాళ్ళకి ఇంకొంచెం చాలా షార్ప్గా మీరు ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మీరు చేసేయగలుగుతారు. అవసరం ఏముండదండి, ఓరియంటెడ్ వాళ్ళు కూడా రావచ్చు, ఎవరైనా రావచ్చు అండి ఇందులో అంతా మీకు. ఎందుకంటే ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి మీకు అంతా, అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఈజీగా కంప్లీట్ చేయగలరండి. గ్రాడ్యుయేషన్ అంతే. ఇప్పుడు CA లాంటి కోర్సెస్ లోకి వెళ్ళారనుకోండి, 100లో ఒకరే కంప్లీట్ చేస్తారు. సో మళ్ళీ మీరు అక్కడ స్ట్రగుల్ అవుతారు. ఇప్పుడు మనం చెప్పిన ఈ కోర్సెస్ లో యావరేజ్ స్టూడెంట్ ఎవరైనా సరిపోతారు, ఎలాంటి గ్రాడ్యుయేట్ అయినా సరిపోతుంది. మీరు మీ బడ్జెట్ ప్రకారము ఒక 5,000 10,000 నుండి మీరు స్టార్ట్ చేస్తే, మాకు బడ్జెట్ ఉంది అంటే 1 lakh వరకు కూడా మనకి కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మేము ఆల్మోస్ట్ 10 years నుంచి మేము ఈ కోర్సెస్ అనేవి ఇస్తున్నాము. చాలా మందికి ఈ జాబ్స్ అనేవి అంటే నంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ అవైలబుల్గా ఉంటాయండి. ఐదర్ బ్యాంక్స్, NBFCs, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, స్టాక్ మార్కెట్ కంపెనీస్, తర్వాత ఈ ఫండ్ అనలిస్టులు, తర్వాత ఇలా చాలా మనకి నంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ అనేవి మార్కెట్లో ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ఆల్ ఎవర్ గ్రీన్. ఇప్పుడు ఎకానమీ ఏమైపోయినా ఇవి లేకుండా జరగదు, బ్యాంక్ లేకుండా జరగదు, స్టాక్ మార్కెట్ లేకుండా జరగదు. సో ఇవన్నీ కూడా తొందరగా జాబులు పోయేవేమీ ఉండవు. బట్ ఏంటంటే మరీ అంత IT కంపెనీలాగా శాలరీస్ అంత హై అండ్ లేకపోయినా మనకి యావరేజ్ శాలరీస్ అయితే బాగానే ఉంటాయి. ఇది సెకండ్ ప్రొఫెషన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు అండి. అంటే దీన్ని ఎలా చేసుకోవచ్చు, ఇప్పుడు చాలా మంది మా దగ్గర IT జాబ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా, మేడం ఎప్పటికైనా మంచిది ఒక ప్రొఫెషన్ లాగా మేము ఇది సెకండరీ లాగా పెట్టుకుంటాము, నేర్చుకుంటాము, ఎప్పుడైనా ఇలా ఉంది అంటే మేము వెంటనే ఆ ప్రొఫెషన్ని మేము చూస్ చేసుకోవడానికి బాగుంటుంది. అంటే ఈ కోర్సెస్ వల్ల మనకి 3 డిఫరెంట్ యూసెస్ ఉంటాయండి. ఒకటి, అసలు మీ ఇన్వెస్ట్మెంట్స్ మీరు తెలుసుకుంటారు కదా, మీకు మ్యూచువల్ ఫండ్స్ అంటే అర్థమవుతుంది, స్టాక్ మార్కెట్ అంటే అర్థమవుతుంది, తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ తెలుస్తుంది. అసలు ఎవరి మీద ఆధారపడకుండా ముందు మీకైతే నాలెడ్జ్ వస్తుంది. దట్ ఈస్ ఫస్ట్. సెకండ్ ఏంటంటే, నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు, నా ఓన్గా స్టార్ట్ చేసుకోవాలి, నా ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు CAs ఎలా ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే నేను ఎలా ప్రాక్టీస్ చేసుకుంటున్నాను, అలా ఓన్గా ఆఫీస్ కన్సల్టెన్సీ లాగా పెట్టుకొని మేము ఏదైనా అందరికీ సర్వీసెస్ ఇవ్వాలి, క్లయింట్స్కి సర్వీసెస్ ఇవ్వాలి, నా ఓన్గా చేసుకోవాలంటే కూడా మనము అలాంటి ప్లాన్తో కూడా ఇందులోకి రావచ్చు. ఇంకొకటి ఏంటంటే, మనం జాబ్స్ పెద్ద కంపెనీల్లో మనము ఇప్పుడు చాలా బ్యాంక్స్ అనేవి రివ్యాంప్ అవుతూ ఉన్నాయి, రెవల్యూషన్ అనేది చాలా జరుగుతూ ఉంది. సో బ్యాంకుల్లో చాలా రిక్వైర్మెంట్ ఉందండి, దెర్ ఈజ్ ఎక్స్పాండింగ్. ఎందుకంటే మన దగ్గర ఇన్కమ్ వచ్చే వాళ్ళు కూడా పెరుగుతున్నారు కదా, దానికి తగ్గట్టుగా బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా కార్నర్కి కూడా వెళ్ళాలి. కాబట్టి దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిమాండ్. బ్యాంక్స్ నుంచి కూడా మంచి డిమాండ్ ఉందండి. ఈ వెల్త్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఈ స్టాక్ మార్కెట్, వీటి మీద మంచి డిమాండ్ అయితే ఉంది. సో ఎవరైనా చేసుకోవాలి, ఇలా కెరియర్ ఇట్లా తిప్పుకోవాలి, ఇటువైపు వచ్చేయాలి అనుకుంటే ఇలాంటి 2-3 కోర్సెస్ చేసుకొని మీరు వచ్చేయచ్చు. సో ఏవైనా డీటెయిల్స్ కావాలి అంటే యూ క్యాన్ కాంటాక్ట్ అస్. మనకి madhvireddy.com అనే వెబ్సైట్లోకి వెళ్ళినా మనకు అక్కడ ఉన్న కోర్సెస్ అన్నీ కూడా డీటెయిల్, లేదు కాల్ చేసినా we will give you the details. వండర్ఫుల్ మ్యామ్. సో జాబ్స్ అనేవి ఎవరైతే చాలా డౌట్ఫుల్గా ఉంటూ ఉంటారో, లేదంటే ఒక ఆల్టర్నేటివ్ కోర్స్ నేర్చుకుంటే మనకు బెనిఫిట్ ఉండాలి అని అనుకుంటారో, అలాంటి బెనిఫిట్స్ అనేవి ఐటీలో కాదు, ఇలాంటి ఫైనాన్షియల్ రంగంలో కూడా ఉన్నాయి. అండ్ ఇవి మీకు ఒక జాబ్ ప్రొవైడ్ చేయడమే కాకుండా మీకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఎక్కడైనా ఒక జాబ్ ఒక కోర్స్ నేర్చుకున్నామంటే అది ఒక కంపెనీకి పనిచేయడానికి అయి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రమే ఒక కోర్స్ పర్సనల్గా ఉపయోగపడుతుంది, అలాగే ఒక జాబ్ రకంగా కూడా సిచ్యువేట్ అవుతుంది అనమాట. సో డీటెయిల్స్ కోసం అయితే మీరు మ్యామ్ సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.